బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్ కు చెందిన TK-85 విమానాన్ని బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 148 మంది ప్రయాణికులను దించివేశారు. జాతీయ భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు హుటాహుటిన విమానం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం టర్కీ విమానంలో బాంబు లేదని అధికారులు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర తాజా అప్డేట్ ఏంటి? మొత్తం మీద దాదాపు ఒక గంట సేపు దీనికి సంబంధించి హల్చల్ అనేది కూడా జరిగింది. ఇస్తాంబుల్ కి సంబంధించిన వెళ్లాల్సిన ఫ్లైట్ బాంబు ఉందని చెప్పేసి కూడా సమాచారం రావడంతో కలకలం అనేది కూడా చెల్లదగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, ముఖ్యంగా పైలట్ దీని విషయంలో అప్రమత్తమయ్యారు. టాయిలెట్ లో లిప్స్టిక్ తోటి దాని మీద రాయడం అనేది కూడా జరిగింది. దాంతో రాయడం తోటి సిబ్బంది గమనించి వెంటనే పైలట్ కి సమాచారం అందించారు. పైలట్ దీనికి సంబంధించి అక్కడ ఉన్న నాగ్పూర్ ATCని సంప్రదించడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు నాగ్పూర్ ATCకి సమీపంలో ఫ్లైట్ ఫ్లై అవుతుంది కాబట్టి అక్కడ దీనికి సంబంధించి సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే వాళ్ళు ఢిల్లీ ATCని సంప్రదించాల్సిందిగా కూడా కోరడం కూడా జరిగింది. శ్రవణ్. రైట్, థ్యాంక్ యూ శిరీష్.